ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. జయద్రథుడు ద్రౌపదిని మోహించుట, ప్రథమ భాగము. వైశంపాయనుడు చెబుతున్నాడు. ఒకసారి ఏం జరిగిందంటే, పాండవులు ద్రౌపదిని ఒంటరిగా ఆశ్రమంలో వదిలి ధౌమ్యుని ఆజ్ఞ మేరకు బ్రాహ్మణులకు ఆహారాన్ని సేకరించడం కోసం అడవిలోనికి వెళ్ళారు. ఆ సమయంలో సింధుదేశపు రాజు వృద్ధక్షత్రుడి కొడుకైన జయద్రథుడు వివాహేచ్ఛతో సాళ్వదేశం వైపు వెళుతున్నాడు. అతడు అతి విలువైన రాజోచితమైన వేషభూషాలు ధరించి ఉన్నాడు. అతనితో ఇంకా ఇతర రాజులు ఎంతోమంది ఉన్నారు. వారందరితో కలిసి అతడు కామ్యవనానికి వచ్చాడు. ఆ నిర్జనారణ్యంలో తమ ఆశ్రమద్వారం ముందు పాండవ ప్రియపత్ని ద్రౌపది నిల్చుని ఉంది. జయద్రథుని దృష్టి ఆమెపై పడింది. ఆమె అతిలోక సౌందర్యవతి. ఆమె నల్లని శరీరం ఒక దివ్య తేజస్సుతో ప్రకాశిస్తోంది. చుట్టుపక్కలంతా ఆమె శరీరకాంతితో ప్రకాశిస్తోంది. జయద్రథుని సహచరులందరూ ఆ అనింద్యమైన సుందరిని చూసి చేతులు జోడించి నమస్కరించారు. వారు మనస్సులోనే ఈమె అప్సరసయ, దేవకన్యయ, లేక దేవతలు కల్పించిన మాయయ అని ఊహాపోహలు చేయసాగారు. సింధురాజు జయద్రథుడు ఆ సుందరాంగిని చూచి అప్రతిభుడైపోయాడు. అతని మనస్సులో దురూహలు చెలరేగాయి. అతడు కామమోహితుడయ్యాడు. అతడు తన సఖుడైన కోటికాస్యునితో, కోటిక, ఆ సుందరి ఎవరి భార్యయో కొద్దిగా కనుక్కొనిరా, లేకపోతే మానవకాంతయే కదా. ఈమె లభిస్తే ఇక నాకు వివాహమే అవసరం ఉండదు. ఆమె ఎవరికి చెందినదో, ఎక్కడి నుండి వచ్చిందో, ఈ కంటకావృతమైన వనానికి ఏ ఉద్దేశంతో వచ్చిందో, ఈమె నా సేవను అంగీకరిస్తుందో లేదో అన్నీ అడిగిరా. ఈమెను పొంది నేను కృతార్థుణ్ణవుతానన్నాడు. సింధురాజు మాటలు విని కోటికాస్యుడు రథం నుండి దిగి వెళ్ళి నక్క ఆడసింహంతో మాట్లాడినట్టుగా ద్రౌపది దగ్గరకు వెళ్ళి, సుందరి, కదంబ వృక్షపు కొమ్మను వంచి దాని ఆసరాతో ఈ ఆశ్రమం ముంగిట నిలిచిన నీవు ఎవరవు? నీకు ఈ భయంకరమైన అడవిలో భయం కలగటం లేదా? నీవు దేవకాంతవా, యక్షకాంతవా, దానవకాంతవా, లేకపోతే ఎవరైనా గొప్ప అప్సరసవా, నాగకన్యవా? యముడు, చంద్రుడు, వరుణుడు, కుబేరుడు వీరిలో ఎవరి పత్తివైనా కావు గదా. ధాత, విధాత, సవిత, విష్ణువు, ఇంద్రుడు, ఈ లోకాలలో ఏ ధామాన్ని నుండి నువ్వు ఇక్కడికి వచ్చావు? నేను సురధమహారాజు పుత్రుడను. నన్ను కోటికాస్యుడు అంటారు. సవ్వీర దేశపు రాజకుమారులు 12 మంది చేతులతో ధ్వజాలు పట్టుకొని రథం వెనుక రాగా 6000 రథ, గజ, తురగ పదాతి దళాల సైన్యం అనుసరిస్తూ ఉండగా సవ్వీర నరేశుడైన జయద్రథ మహారాజు అక్కడ నిలిచి ఉన్నాడు. అతని పేరెప్పుడైనా నీవు విని ఉండవచ్చును. అతనితో పాటు ఇంకా ఎంతోమంది రాజులున్నారు. మా పరిచయం మేము చేసుకున్నాం, కానీ ఇంకా నీ విషయంలో మేము అనభిజ్ఞులం. కాబట్టి నీవు ఎవరి భార్యవో, ఎవరి పుత్రికవో చెప్పు అని కోటికాస్యుడు అడిగాడు. కోటికాస్యుడు ఈ రీతిగా ప్రశ్నించగా ద్రౌపది ఒక్కసారి అతని వైపు నిదానంగా చూచింది. కదంబ వృక్షపు కొమ్మను విడిచి తన పట్టు ఉత్తరీయాన్ని సవరించుకుంటూ తల వంచి కిందికి చూస్తూ, రాజకుమారా, నా వంటి స్త్రీ నీతో మాట్లాడటం ఉచితం కాదని నా బుద్ధితో ఆలోచించి బాగా గ్రహించాను. కానీ ఇక్కడ సమయానికి వేరే స్త్రీ పురుషులెవరూ నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు లేరు. కాబట్టి మాట్లాడక తప్పటం లేదు. నేను పతివ్రతా ధర్మాన్ని పాటించే స్త్రీని. అందున ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను. ఈ అడవిలో ఒంటరిగా నీతో ఎలా మాట్లాడను? కానీ నీవు సురధ మహారాజు పుత్రుడవని
నీ పేరు కోటికాసురుడని నాకు ముందే తెలుసును. కాబట్టి నీకు నా బంధువుల గురించి, ప్రసిద్ధమైన నా వంశం గురించి పరిచయం చేస్తాను. నేను ద్రుపద మహారాజు కూతురుని. నా పేరు కృష్ణ. పంచపాండవులతో నా వివాహం జరిగింది. వారు ఇంద్రప్రస్థంలో నివసించేవారు. పేర్లు వినే ఉంటావు. ఇప్పుడు మీరు ఈ వాహనాలు విడిచి ఇక్కడ దిగండి. పాండవుల ఆతిథ్యం స్వీకరించి తర్వాత మీకు కావలసిన చోటికి వెళ్ళవచ్చును. వారు వచ్చే సమయమైంది. ధర్మరాజుకు అతిథుల పట్ల మిక్కిలి శ్రద్ధ. మిమ్మల్ని అందరినీ చూచి చాలా సంతోషిస్తాడన్నది. ద్రౌపది కోటికాసురికి ఇలా చెప్పి పర్ణకుటీర లోపలికి వెళ్ళిపోయింది. ఆమెకు వారి పట్ల విశ్వాసం కలిగింది కనుక అతిథి సత్కారాలు ఏర్పాటు చేయటంలో నిమగ్నమైంది. కోటికాసురుడు రాజుల వద్దకు వెళ్ళి ద్రౌపదితో మాట్లాడిన విషయాలన్నీ చెప్పాడు. అతని మాటలు విని దుష్టుడైన జయద్రథుడు, నేను స్వయంగా వెళ్ళి ద్రౌపదిని చూస్తాను అన్నాడు. అతడు తన 6 సోదరులను వెంట పెట్టుకొని తోడేలు సింహం యొక్క గుహలో దూరినట్లుగా పాండవుల ఆశ్రమంలో ప్రవేశించే ద్రౌపదిని, సుందరి, నీకు కుశలమా? నీ భర్తలకు క్షేమమా? కుశలంగా ఉండాలని మీరు కోరుకునే వారందరికీ కుశలమేగా అని ప్రశ్నించాడు. ద్రౌపది, రాజకుమారా, మీరు కుశలంగా ఉన్నారా? మీ రాజ్యం, కోశాగారం, సైనికులు అంతా కుశలమే కదా. నా భర్త కురువంశపురాజు యుధిష్ఠిరుడు కుశలమే. వారి సోదరులంతా కూడా క్షేమమే. రాజా, ఇదిగో కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు తీసుకోండి, ఆసనాలు స్వీకరించండి. మీకందరకు త్రాగే నీరు ఇప్పుడే ఏర్పాటు చేస్తాను అన్నది. జయద్రథుడు, నేను క్షేమమే. తాగునీటి కోసం నువ్వు చేసేదంతా మాకు నచ్చినట్లే. ఇక నీకు చెప్పదగినది ఇదే. పాండవుల వద్ద ఇప్పుడు ధనం లేదు. రాజ్యభ్రష్టులయ్యారు. ఇక వారిని సేవించడం వ్యర్థం. నీవింత భక్తితో సేవిస్తున్నావు. దానికి ఫలితం ఈ కష్టాలే కదా. నీవు ఈ పాండవులను విడిచి నాకు భార్యవై సుఖాలు అనుభవించు. నాతో పాటు సింధు సవ్వీర దేశాలు కూడా నీకు లభిస్తాయి. నీవు రాణివవుతావు అన్నాడు. జయద్రథుని మాటలు విని ద్రౌపది హృదయం కంపించింది. క్రోధంతో ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. వెంటనే ఆమె తానున్న చోటు నుండి వెనక్కి జరిగింది. అతని ప్రస్తావనని తిరస్కరిస్తూ ద్రౌపది ఎంతో కటువుగా మాట్లాడింది. జాగ్రత్త, ఇకపై ఎప్పుడూ ఇలాంటి మాటలు నోటి వెంట రానీయకు. నీవు సిగ్గుపడాలి. నా పతులు మహాకీర్తిమంతులు, ఎల్లప్పుడూ ధర్మబద్ధులై ఉంటారు. యుద్ధంలో యక్షరాక్షసులను కూడా జయించగలరు. అటువంటి మహారథికులైన వీరుల గౌరవానికి విరుద్ధంగా తుచ్చమైన మాటలు మాట్లాడటానికి నీకు సిగ్గులేదు. వెదురు, అరటి చెట్లు పండ్లు కాసిన తర్వాత తాము నశించిపోయినట్లుగా, ఆడ ఎండ్రకాయ తన మృత్యువు కోసమే గర్భం ధరించినట్లుగా నీవు కూడా నీ మృత్యువు కోసమే నన్ను అపహరించాలనుకుంటున్నావు అన్నది. జయద్రథుడు, కృష్ణ, నాకన్నీ తెలుసును. నీ భర్తలు రాజకుమారులు పాండవులు ఎలాంటి వారో కూడా నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఈ విభీషికలు ప్రదర్శించి నన్ను నీవు భయపెట్టలేవు. నేను నీ మాటలకు లొంగను. ఇక నీ ఎదుట 2 మార్గాలున్నాయి. తిన్నగా వెళ్ళి ఏనుగు మీద కూర్చోవటం, లేదా పాండవులు ఓడిపోయాక ఈ సవ్వీరరాజు జయద్రథుని దైన్యంతో అర్థిస్తూ దయాభిక్షను అడగటం. సశేషం యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు,
తూర్పుగోదావరి జిల్లా.